నమస్కారం. సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి, పలువురి ఘన నివాళి. జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్, ర్యాబిస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. ఒంగోలు మస్తాన్ దర్గా సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీసుల ఉదాసీనత, రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. భారతదేశ అభివృద్ధికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు అజరామరమైనవని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ శ్లాఘించారు. 31 సంవత్సరాలు కేబినెట్లో ఉన్న ఏకైక వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పైడి యుగంధర్, గాదె లక్ష్మారెడ్డి, మల్లికార్జునరావు, రసూల్, బొడ్డు సతీష్, మునాఫ్, తోట హనుమంతరావు, దావీదు, ఎన్ఎస్యుఐ ప్రతినిధులు బుక్యా బాలచంద్రుడు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముప్పైవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు 1908వ సంవత్సరం చాంద్వా అనే గ్రామంలో బీహార్ రాష్ట్రంలో జన్మించి 1986 జూలై 6వ తారీఖున వారు మరణించడం అనేది జరిగింది. వారి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులతో ఆయన జీవనయాత్ర సాగింది. జగజ్జీవన్ రామ్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు కానివ్వండి, కార్మిక శాఖ మంత్రిగా చేసినప్పుడు కానివ్వండి, రైల్వే శాఖ మంత్రిగా చేసినప్పుడు కానివ్వండి, ఉప ప్రధానిగా చేసినప్పుడు అయితే కానివ్వండి, మరి జగజ్జీవన్ రామ్ గారి జీవితం అందరికీ కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి జగజ్జీవన్ రామ్ గారు కూడా తన తుది శ్వాస విడిచే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మరి ఏం సందేశం ఇచ్చారంటే పేదవాళ్ళకి, మరి దళితులకి ఏం సందేశం ఇచ్చారంటే, మరి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ 116వ జయంతి వేడుకలను నగరంలోని 9వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు నగర అధ్యక్షుడు మలిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిని నరసింహారావు, గోలి నాగేశ్వరరావు, 9వ డివిజన్ బీజేపీ నాయకులు పోతంశెట్టి వెంకటరత్నం, వినోద్ కుమార్, ధనిశెట్టి రాము, కుంచాల సుబ్బారావు, తాటి రామచంద్రరావు, డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి 116వ జయంతి నేడు. వారు గొప్ప సంఘ సంస్కర్త మరియు దేశభక్తి కోసం, దేశ ప్రజల కోసం చాలా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానుభావుడు. వారు 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు. అది నేడు భారతీయ జనతా పార్టీగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ప్రజల మన్నలను పొందుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క 116వ జయంతి సందర్భంగా ఒక ఉద్యమంలాగా తయారవుతున్న చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా చాలా సంతోషం వస్తుంది. ఆయన 36వ సంవత్సరం వయసులోనే జానపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అంత గొప్ప విజ్ఞాన ఖని అలాంటి మనిషి బెంగాల్ విభజన ముందు నుంచి అక్కడ దొరుకుతున్నటువంటి వాటి వల్ల చూసి మరి భారతదేశం ప్రజలందరూ కూడాను హిందువుల యొక్క శ్రేయస్సు కూడా కోరుతూ పెట్టండి ఇంకా
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంతపేటలోని పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకురాలు డాక్టర్ ఎన్ రజనీకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 1885వ సంవత్సరంలో లూయి పాస్చర్ అనే శాస్త్రవేత్త ర్యాబిస్ వ్యాధి నివారణ వ్యాక్సిన్ను కనుగొన్నారని రజనీకుమారి చెప్పారు. పశు పక్షాదుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులంటారని ఆమె పేర్కొన్నారు. పలువురు తమ పెంపుడు జంతువులకు ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ను చేయించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ సహాయ సంచాలకులు డాక్టర్ ఆర్ మురళీకృష్ణ, సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్ నాగమల్లేశ్వరరావు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ పి చంద్రమోహన్, డాక్టర్ తిరుమల రెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్ సాంబశివరావు, ట్రైనీ డాక్టర్లు యశ్వంత్, లీలాకృష్ణ, ప్రభు మరియు పశు వైద్యశాల సిబ్బంది బెంజమిన్, పుష్పాంజలి, కళావతి, ప్రసాదు, ప్రగతి తదితరులు పాల్గొన్నారు. జూనోసిస్ డే సందర్భంగా జిల్లాలో వెటనరీ పాలిక్లినిక్ క్యాంపస్లో పెట్ డాగ్స్ అన్నిటికి కూడా యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ అలాగే నట్టల నివారణ మందులు కూడా కార్యక్రమం చేయడం జరిగింది. జూనోటిక్ డిసీజెస్ అంటే పశు పక్షాదుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పశు పక్షాదులకి సంక్రమించే వ్యాధులు. ఈ వ్యాధులు 200కి పైనే ఉన్నాయి. కానీ వాటిలో ముఖ్యంగా మనకు రేబీస్, బ్రూసెలోసిస్, యాంథ్రాక్స్, ఎన్సెఫలైటిస్, టీబీ, ఎకినోకోకోసిస్. ప్రతి సంవత్సరం కూడా నియర్లీ 30,000 మంది ఈ రేబీస్ బారిన పడి చనిపోవడం జరుగుతుంది. దీనికి మనము రేబీస్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే డాగ్స్ అన్నిటికీ కంపల్సరీగా యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేయించాలి. ఇది కాకుండా మనము జనరల్గా ఈ వ్యాధి కుక్కలతో సన్నిహితంగా మెలిగే పిల్లలకైతేమి, పెద్దలకైతేమి, అలాగే ఈ వెటనరీ డిపార్ట్మెంట్ సిబ్బందికి అయితే, ఈ యానిమల్ ఓనర్స్కి అయితేమి, పెట్ డాగ్ ఓనర్స్కి, ఇలాంటి వాళ్ళకి ఈ జూనోటిక్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలా రాకుండా ఉండాలంటే ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పెట్ డాగ్స్ని కానీ పశువులను కానీ ముట్టుకున్న తర్వాత యాంటీసెప్టిక్ లోషన్స్ తోటి చేతులను శుభ్రంగా చేసుకోవాలి. ఈ డాగ్స్ అన్నిటికి కూడా యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ క్రమం తప్పకుండా వేయించాలి. 8వ వారంలో మరియు దాని బూస్టర్ డోసు తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ వ్యాక్సినేషన్ చేయించాలి. ఒకవేళ కుక్క కరిచినట్లయితే అది పిచ్చి కుక్క కానీ మంచి కుక్క కానీ వెంటనే కరిచిన రోజు, 3వ రోజు, 6వ రోజు, అలాగే 14వ రోజు, 28వ రోజు, 90వ రోజు ఇలా 6 వ్యాక్సినేషన్స్ కంపల్సరీగా వేయించుకోవాలి. భారత మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్ధంతి కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఓబుల్ రెడ్డి, క్రాంతి కుమార్, కావూరి సుశీల, బడుగు ఇందిర, డొక్కా శ్రీను, శేషిరెడ్డి, వల్లెపు మురళి, రాజేశ్వరి, రొండా అంజిరెడ్డి, పందింటి జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళు ఆయనకి జోహార్లు అర్పించారు. జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. బాబు జగజ్జీవన్ రావు గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే దాన్ని అమలుపరచడంలో శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు ఈ దేశంలో రాష్ట్రపతిగా ఉండి, ఉపరాష్ట్రపతిగా ఉండి ఎన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన దళితుల ఆశాజ్యోతి. ఆయన ఉపరాష్ట్రపతి వరకు వెళ్ళి కూడా దళితులు అవడం వల్ల రాష్ట్రపతికి అయ్యే అవకాశం లేకుండా పోయింది. కానీ ప్రతి పార్టీలోనూ దళితులకు ఎంతో గౌరవంతో ఉండి ఎంతో గొప్పగా స్థాయికి ఎదగడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ అందరూ జగజ్జీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకొని
భారత ఉప ప్రధానిగా అట్లాగే బాధ్యత కలిగినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆయన పనిచేయడం జరిగింది. నేడు పంపిణీ చేస్తున్నటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ఆద్యుడు బాబు జగజ్జీవన్ రావు గారు. దాని ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు చౌక ధరలకు అనేక రకాలైనటువంటి వస్తువులను అందించేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి ఆయన్ను చిరస్మరణీయుడిగా బడుగు బలహీన వర్గాలు గుర్తుంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ అట్లాగే కార్మిక వర్గానికి ఎనలేని కృషి చేయడం జరిగిందని. మన్హా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కొప్పోలు గ్రామంలో నిర్మించిన ఈద్గాలో రంజాన్ పర్వదినంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులందరూ తరలి రావాలని మన్హా ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ ఎస్కే శ్రీనుభాష విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి రాజా వెంకటాద్రి ఒక ప్రకటన తెలిపారు. కావున జిల్లాలోని కక్షిదారులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగాలు కానీ ఏదైనా ఒక పని చేస్తే అంతిమంగా అందులో ప్రజా ప్రయోజనమే లక్ష్యం కావాలి. కానీ ట్రాఫిక్ పోలీసు విభాగం చూపిస్తున్న ఉదాసీనతతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు 1.5 శతాబ్దాల చరిత్ర గల ఒంగోలు పురపాలక సంఘం ప్రస్తుతం నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నగరంలోని ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చేశారు. ట్రంక్ రోడ్లోని మస్తాన్ దర్గా వద్ద నుండి పాత కూరగాయల మార్కెట్ సెంటర్ వరకు తాత్కాలికంగా ప్రచార బోర్డులు, కాంక్రీటు దిమ్మెలతో డివైడర్ను ఏర్పాటు చేశారు. ట్రంక్ రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు రెండింటిలోనూ వన్ వే ఏర్పాటు చేయడంతో వాహనదారులు నిబంధనలను అనుసరించి వెళుతూ ఉంటారు. అయితే మస్తాన్ దర్గా తూర్పు వైపు గోడ కానుకుని కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు, ట్రంక్ రోడ్లకు అటూ ఇటూ ప్రజల రాకపోకలకు మార్గముంది. ఈ మార్గానికి పక్కనే ఓ మెకానిక్ షాపు, 2 టిఫిన్ స్టాల్స్ ఉన్నాయి. వారి పట్ల అటు పురపాలక సంఘ సిబ్బందికి కానీ ఇటు ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి కానీ ఉదారమైన ప్రేమ ఉండటంతో సహజంగానే వారికి అద్దెకిచ్చిన షాపులకు ముందు భాగాన్ని వారు కొద్దిగా ఆక్రమించుకోవటం జరిగింది. మస్తాన్ దర్గాకు సమీపంలో కానీ ట్రంక్ రోడ్లో కానీ ఏదైనా పని ఉన్నవారు తమ వాహనాలను ఈ మార్గం దగ్గర పార్కింగ్ చేస్తున్నారు. దీనికి తోడుగా మస్తాన్ దర్గాకు తూర్పు వైపున్న షాపులకు మధ్య ట్రాఫిక్ పోలీసులు ఇనప బోర్డులను తెచ్చి తాళ్లతో కట్టివేయటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని పలువురు చెప్పారు. ట్రంక్ రోడ్లో నుంచి ట్రాఫిక్ వస్తూ ఉంది. కేపీ రోడ్లోకి వెళ్ళాలంటే మనం ఏ పబ్లిక్లో ఎవరైనా కానీ ఏ ఇబ్బంది ఉన్నా ఆడకూడదు, లేదా హాస్పిటల్కి వెళ్ళి ఏ అర్జెంట్ పని పడినా కానీ ట్రంక్ రోడ్లోంచి వచ్చేవాళ్ళు మళ్ళీ కేపీ రోడ్లోకి తిరగాలంటే మార్కెట్ సెంటర్కి పోయి అక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. సో ఎక్కడైనా కానీ ఆ ప్రొవిజన్ అనేది ఇచ్చారు రైట్ టర్న్ తీసుకోవడానికి. ఆ రైట్ టర్న్ ఇక్కడ గవర్నమెంట్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసిన రోడ్లోంచి ఇక్కడి నుంచి ఎందుకు ఫ్రీ రైట్ టర్న్ ఎందుకు ఇవ్వకూడదు? ఇది సదుపాయమే కదా. ఏ ట్రాఫిక్కి ఎవరికి పోలీసులకి ఎవరికి ఇబ్బంది లేనటువంటి ఈ వసతిని ఎందుకు ఆపేశారు? అందువలన ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ ఫ్రీ రైట్ ఇస్తే బాగుంటుంది. ఇది మా అందరి కోరిక అండి. ఇక్కడ ఫ్రీ రైట్ ఇవ్వాలి. అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. మొత్తం ఈ బోర్డు చూడండి, ఎన్ని బళ్ళు అడ్డము, కనీసం ఒక్క వెహికల్ కూడా రావాలి కాదు. ఇటు అట్లా అడ్డం పెడతాం ఎక్కడ చట్టంలో లేదు. ఆ చట్టరీత్యా కూడా తప్పు. ఇప్పుడు మనుషులు నడిచేయాలంటే ఆ సందులో నుంచి వెళ్ళటం, ఒంగోని వెళ్తే ఎదురొచ్చే బండి గుద్దేస్తుంది కదా, అలాంటివి లేకుండా మనిషి పోయేదానికి వాళ్ళు అక్కడ బీట్లో ఎవరు ఉండరు, అది మొత్తం కట్టేస్తున్నారు. తాడు పెట్టి కూడా కట్టేస్తున్నారు. అది చాలా తప్పండి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా బండి వచ్చే పని అయితే ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళచ్చు. ఇది కూడా మూసేస్తే ఎట్లా కాదు? అసలు ఇటు వచ్చిన మనిషి కూడా తిరిగి వెళ్ళాలా? మనిషికి 1 వే ట్రాఫిక్ పెట్టేది, అది మనిషికి 1 వే ట్రాఫిక్ పెడతాం అనేది చాలా తప్పు. అసలు అటు పూర్తి కట్టేయకూడదు. మనుషులన్నా పోయడానికి వదిలేయాలి. ఇది రౌండ్ సర్కిల్లో ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చు. అంతేగాని మొత్తం దడి కట్టమని ఎక్కడా లేదు. అది
చట్టరీత్యా తప్పండి, అసలు అక్కడ చేయకూడదు. అదేంటంటే కావాలంటే అక్కడ ఎవరు ఉండరు, అది కట్టేసేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పని కాదు. ఎవరో ఒక హోమ్ గార్డులో ఉంటాడు లేకపోతే ఇటు వస్తున్నారు, కొంత కన్వీనియంట్ ఉందని చెప్పి ఇటు వస్తున్నారు బళ్ళు, ఇది ఆపేశారు. అది అట్లా చేస్తే మనుషులు పబ్లిక్ ఇబ్బంది కదా. ఇంతకుముందు ఈనాడు కూడా రోజు చేశారు. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు అక్కడ తీయండి, అక్కడి నుంచి ఎట్లా సొంతలోనే చేస్తుంటారు. నెరుంకొని వెళ్తున్నారు లేడీస్, చాలా రాంగ్ అండి. కేపీ రోడ్లోకి వెళ్ళడానికి ఎడ్డు లేకుండా అయిపోయింది, మొత్తం ఆపేస్తే ఏరియానే ఆపేసినట్టు అయింది. సార్ ఒక్కటండి, అసలు మనిషిని ఆపే హక్కు ఎవరికి లేదండి, అది ప్రాథమిక హక్కు. రాష్ట్రపతికో లేదు. మనిషి చుట్టూ తిరిగి వెళ్ళి 1 వేలు వెళ్ళాల్సిన అవసరం లేదు, మామూలుగా వెళ్ళిపోవచ్చు. మనుషుల సదుపాయం కోసం కదా, ఇది ఫ్రీ రైడ్ చేస్తే మామూలుగా వెళ్ళిపోతారు. అసలు అక్కడ ఎందుకు మూసారో అర్థం కావట్లేదు, కొన్ని ఇక్కడ ఓపెన్ చేశారంటే ఇక్కడ ఎందుకు మూసారో అర్థం కావట్లేదు. ఆ మార్గం కేవలం రాకపోకలకు నిర్దేశించిందే గాని అక్కడ ఎలాంటి పార్కింగ్ వసతి లేకపోయినా షాపుల వాళ్లు ముందుకు జరిగి ఆక్రమించుకున్నా నిరోధించలేని ట్రాఫిక్ పోలీసులు మాత్రం అసలు ఆ మార్గాన్ని మూసేస్తే పోలా అని చేతులు దులుపుకున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్న జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. అందరూ ఎస్పీ గారికి పాలకోళ్ళు ఎడిపోవాలా, ఈ పాలకోళ్ళు ఎట్టి వెళ్ళాలా బయటికి, అంటే కంప్లీట్ మీరు ప్లాన్ చేసేస్తారా? మామూలుగా ఆపొచ్చు, మొత్తం కట్టి పెడితే బళ్ళు వరకు వెళ్తానికి పెట్టాం. ఇది కూడా పెట్టేసేయండి సరిపోతుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇంక మేమేం చేస్తాం చెప్పండి. ఇటు 1 వేలో వస్తున్నాయి మొత్తం, అందువల్ల వస్తుంది కాదంటలేదు. అందువల్ల ఇది పెట్టింది. మామూలుగా ఆడవాళ్ళు ఉంటారు, పనులకు వచ్చేవాళ్ళు ఉంటారు, ఏదో మామూలుగా ఏదైనా చేస్తున్నాను. అది ఎన్ని లక్షలు పెట్టి అక్కడ రోడ్డు వేశారు, అక్కడ బళ్ళు పెట్టింది. అక్కడ ఆ టిఫిన్ సెంటర్కి, మెకానిక్ సెంటర్కి వాటికే ఉపయోగించారు. కానీ ఎవరైనా కానీ మీరే అర్థం పెట్టి వెళ్ళిపోవచ్చుగా. కారు బయటికి రావాలా? కానీ మేమేం ఒక 50 మంది ఎస్పీ గారి కాడికి వెళ్ళలేమా? ఆడవాళ్ళ వాళ్ళ తీసుకొని మాకు తెలీదు. ఆ మాత్రం ఎమ్మెల్యే కాడికి పోవా? ఎవరు వస్తే భయపడుతున్నారా? మీరు చేస్తారు ఎవరు అనుకోరు. ఇదేమీ లక్షల రూపాయల ఖర్చయ్యే పని కాదు. పెద్ద ఎత్తున సిబ్బందితోనూ పని లేదు. కావలసిందల్లా మస్తాన్ దర్గా ట్రాఫిక్ ఐలాండ్ విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుకు తోడు మరో ఉద్యోగిని నియమించి మస్తాన్ దర్గాకు తూర్పు వైపున పార్కింగ్ను నిరోధించటం, పాదచారుల రాకపోకలు నిరభ్యంతరంగా జరిగేలా చూడటం. అదీగాక ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిరోధించడానికి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో కేవలం పాదచారులు మాత్రమే రాకపోకలు సాగించే విధంగా ఓ 4 అడుగుల ఎత్తులో ఐరన్ పోల్స్ని ఏర్పాటు చేయటం. అయితే ఇక్కడ కావాల్సిందల్లా చిత్తశుద్ధి మాత్రమే. అలాంటి చిత్తశుద్ధితో అటు ట్రాఫిక్ పోలీసులు ఇటు కార్పొరేషన్ సిబ్బంది పనిచేసి ఈ చిన్న సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తారని ఆశిద్దాం. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించటంలో బివి సుబ్బయ్య స్కూల్ తనకు తానే సాటిగా నిలబడిందని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఈ సాల్మన్ రాజు అన్నారు. పేర్నమిట్టలోని బివి సుబ్బయ్య స్కూల్ ఆహ్వాన దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాఠశాల కరెస్పాండెంట్ బొడ్డు కోట్లింగం, ప్రిన్సిపల్ సందిరెడ్డి వెంకటేశ్వరరావు, నల్లూరి కృష్ణారావు, రిసోర్స్ పర్సన్ నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొంతమంది 350 మంది పాత విద్యార్థులు 280 మంది దాకా ఉన్నారు. కానీ కొత్త విద్యార్థులందరూ కూడా కొంచెం కొత్తనంలో ఆ ఇంటి ప్రీతి లేకుండా ఉత్సాహంగా పాఠశాల వాతావరణం కలగజేసి వాళ్ళలో కొంచెం ఆ చదువు ఎడల మన పాఠశాల విధానాలు పద్ధతులు తెలుసుకోవడానికి గాను ఈ కార్యక్రమాన్ని మీరు పాటలు పాడేటప్పుడు కానీ లేకపోతే డాన్స్ చేసేటప్పుడు కానీ చాలా కొద్ది టైంలో చాలా కొద్ది కాలంలో మీరు చాలా ఉత్సాహంగా ప్రదర్శించారు. దానికి అందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా జయహో పాట చాలా ప్రసిద్ధమైన పాట. దానికి అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. మన విద్యార్థులు అంతటి ప్రదర్శన ఇస్తున్నారంటే చాలా సంతోషకరంగా ఉంది. రీతిలో సంతరించుకుంది. ఆ విధంగా మెయింటైన్ చేయడం ఇటు హెడ్ మాస్టర్ గారు కానివ్వండి, ఇటు కరెస్పాండెంట్ గారు కానివ్వండి, ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంకొక రెండో విషయం ఏంటంటే నేను చెప్పే విషయం, ఇప్పుడు ఈ సంవత్సరం మీకు సిసిఈ మోడ్లో ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి సిసిఈ మోడ్లోకి సంబంధించిన ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ కావాలంటే ప్రతిరోజు పాఠశాలకు రావడం, పాఠశాలకు వచ్చిన తర్వాత కొంచెం లైన్లోకి వచ్చారా? ఇప్పుడు మనం సిసి అసలు మోడ్లోకి, పాత టెక్స్ట్ బుక్ లోకి దీనికి ఉండేటటువంటి తేడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు ఈ సిసి అంటే ఏంటి అన్ని నేను చెప్పదలుచుకోవాలా, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాము. ఎందుకంటే మీరు 6వ తరగతి నుంచి అమల్లో ఉంది, కొత్తదేం కాదు. దాని గురించి భయపడాల్సిన పనే లేదు. మీరు ఇప్పుడు 10వ తరగతి చదివేటటువంటి వాళ్ళంతా 6 నుంచి సిసిఏ మోడల్ రాసినటువంటి వాళ్ళే కదా, కొత్తదేం కాదు. 6వ తరగతి నుంచి నేర్చుకుంటున్నారు ఆ సిసిఏ మోడల్. అక్కడ ఉండేటువంటి సామర్థ్యాలు అన్ని, ప్రతి సబ్జెక్ట్లో ఉండేటువంటి సామర్థ్యాలు మీ అందరికీ తెలుసు. మీరు రాసినటువంటి ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విషయం తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్చకులు, సిబ్బంది, దేవాలయాలకు సంబంధించిన సమస్యలు ఉన్న ప్రజలు నేరుగా గ్రీవెన్స్లో కలవవచ్చని దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి మంగళవారం కూడా గ్రీవెన్స్లు నిర్వహిస్తూ ఉంది. గత 6 నెలలుగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వాళ్ళు, అంటే ప్రజలు, భక్తులు, అలాగే అర్చకులు, మిగతా సిబ్బంది, అట్లాగే రైతులు అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వారి వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకున్న దిశగా ముందుకు పోతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ గ్రీవెన్స్ల్లో రైతులు ఎక్కువ మంది వచ్చి వినతులు ఇస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ భూములు ఆక్రమిస్తున్నారని, అలాగే కొన్ని చోట్ల సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వాళ్ళ సొంత భూములు దేవాదాయ శాఖ భూములుగా నమోదై ఉన్నాయని ఇలా రకరకాల సమస్యలు మా దృష్టి తీసుకొస్తున్నారు. ఈ సమస్యలు ఏమైనా కానీ మ్యాక్సిమం ఒక 2-3 వారాల్లో పరిష్కరించి వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి పరిష్కారం చూపిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి ఒక్కరు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళంతా కూడా ప్రతి పనికి హైదరాబాద్ పోకుండా ఇక్కడే నా పరిధిలోనే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం కల్పించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. లిటిల్ ఛాంప్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో 2016-17 సంవత్సరానికి వివిధ రంగాల్లోని వ్యక్తులకు, సంస్థలకు రాష్ట్ర స్థాయిలో అందజేసే పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ ప్రతినిధులు భవనాసి సుబ్రహ్మణ్యం, బుచ్చేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9618343805 సెల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. సంక్షేమ హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జె విశ్వనాథ్ డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్ మూసివేతకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షేమ హాస్టల్స్లో ఎక్కువ శాతం పేద విద్యార్థులు ఉంటారని, ఈ నిర్ణయం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 347 హాస్టల్స్ మూసివేయడం అన్యాయమన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమారి, యేసురాజు, గోపిరాజు, సూర్యబ్రహ్మం, మల్లికార్జున, స్వప్న, శ్రీలక్ష్మి, బెంజమిన్, అధిక సంఖ్యలో హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు మూసివేతని విరమించుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 357 హాస్టళ్లు తక్కువ స్ట్రెంత్ ఉన్నారన్న సాకుతో ఈరోజు మూసివేయడం తగదని మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. మీరు మెస్ ఛార్జీలు పెంచకుండా, మౌలిక వసతులు కల్పించకుండా, వార్డెన్ల పోస్టులు, వంట మనుషులు, కామాటీలు భర్తీ చేయకుండా ఈరోజు అర్ధాంతరంగా మూసివేయడం తగదని ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్ ఒకటే అడుగుతా ఉన్నాం. హాస్టల్ మూసివేత విద్యార్థులు తగ్గడానికి కారణాలు ఏంటి? నిజంగా హాస్టల్లో విద్యార్థులు లేకపోవడమేనా? అలా అయితే హాస్టల్లో విద్యార్థులు లేకపోతుంటే హాస్టల్లో జాయిన్ అవుతామని వస్తున్నటువంటి హాస్టల్ విద్యార్థుల్ని మీరు ఎందుకని చేర్చుకోకుండా హాస్టల్ మూసివేతను ఈరోజు ఎందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు? ఈరోజు ఎక్కడైనా ఒక హాస్టల్ అయినా మౌలిక వసతులు ఉన్నాయా? పక్కా బిల్డింగులు ఉన్నాయా? లేకపోతే 10,150 రూపాయలతో ఏ విధంగా ఒక హాస్టల్ విద్యార్థి నెలంతా గడపాలి తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హాస్టల్ని ఇంకా మీరు మౌలిక వసతులు కల్పించకుండా ఇంకా వాటిని మూసివేసి పేదలకు విద్యను దూరం చేసే పద్ధతి. విజయవాడలో చారిత్రాత్మక ఆలయాలను కూల్చివేయడంపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు భగ్గుమన్నారు. ఆలయాలను విజయవాడలో చారిత్రాత్మక ఆలయాలను కూల్చివేయటంపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు భగ్గుమన్నారు. ఆలయాలను పునర్నిర్మించకపోతే ప్రభుత్వానికి దైవశాపం తగిలి తీరుతుందని వారు పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి, బీజేపీ నాయకులు తడికమల్ల హరిప్రసాద్, గోలి నాగేశ్వరరావు, ఈశ్వరమ్మ, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, ముదివర్తి బాబురావు, దాసరి ఆంజనేయులు, ఈదా సుధాకర్ రెడ్డి, దాసరి ఆంజనేయ ప్రసాద్, ఉంగరాల హనుమంతరావు, జీవరత్నం, కోటు రాధాకృష్ణమూర్తి, మండువ రామయ్య, పసుమర్తి వెంకటేశ్వర్లు, ఎల్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయేశ్వరి దేవాలయాన్ని, హనుమంతుడి దేవాలయాన్ని, శనీశ్వర దేవాలయాన్ని గవర్నమెంట్ అధికారులు దుశ్చర్యతో ఆ దేవాలయాలని పడగొట్టడం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఆ అధికారులని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా మేము గట్టిగా కోరుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈ ప్రభుత్వం వెంటనే సగిన చర్యలు తీసుకొని ఈ దేవాలయాల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టకపోయినట్లయితే ఈ శనేశ్వర దేవాలయం ఈ ప్రభుత్వానికి సరిపడుతుందని నేను పదే చెప్తున్నాను. ఆంజనేయ స్వామి తలుచుకున్నాడా తోకతో కొడతాడు. అన్యాయంగా హిందూ దేవాలయాల్ని కృష్ణా పుష్కరాల పేర్లతో తొలగించడం జరిగింది. దాదాపు ఒక 20 దేవాలయాల్ని. ఇది చాలా అన్యాయమైన విషయం. ఎక్కడైనా దేవాలయాలను తొలగించాలంటే ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా పండితుల చేత పూజలు చేయించి ఆ విగ్రహాన్ని ఒక పద్ధతిలో వేరే చాట పెట్టి మళ్ళా దేవాలయం కట్టించిన తర్వాత అక్కడ పునర్నిర్మాణం జరుగుద్ది. అలా కాకుండా ఏ గజనీ మహమ్మద్ పద్ధతిలోనో, గోరీ మహమ్మద్ పద్ధతిలోనో రాత్రికి రాత్రి బుల్డ్రోజర్లు పెట్టి దేవాలయాలను తొలగించడం అనేది, అలాగే గోసంఘాన్ని తొలగించడం అనేది చాలా ఏకపక్షంగా ప్రభుత్వం ఎప్పుడో ప్లాన్ వేసి అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటాం అనే స్థితిలో వాళ్ళు చెప్పకుండా రోజు పూజలు జరిగే దేవాలయాలకు పూజారికి కానీ భక్తులకు కానీ ఇంటిమేషన్స్ లేకుండా వాళ్ళు ఎకాఎకిన రాత్రిపూట అన్ని తొలగించడం, గోడలు పగలగొట్టి రాతి శిల్పాలలాగా విగ్రహాలను తొలగించడం, ఎంతో పవిత్రంగా ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించినటువంటి దేవతా విగ్రహాలని తీసేటప్పుడు కూడా శాంతి కార్యక్రమాలు. విదేశీయులు దండయాత్ర చేసి ఆనాడు హిందూ దేవాలయాల్ని కూల్చివేసినట్టు మన చరిత్రలో చదువుకున్నాం. అదే విధమైనటువంటి సంస్కృతితోటి నిన్న జరిగినటువంటి విజయవాడలో కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని తలపిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే నిన్న విజయవాడలో హిందూ దేవాలయాలు కూల్చివేత సంఘటన ఏదైతే జరిగిందో ప్రభుత్వ పరంగా ఒక చర్య తీసుకొని హిందూ ధర్మ దేవాలయాల కమిటీలని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ అనుమతితోటి ఆగమ శాస్త్ర ప్రకారము వాటిని తొలగించేటువంటి కార్యక్రమం అయితే ఒకటి ఉంది. అటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి దేవాలయాల కూల్చివేత సంఘటన అనేది చాలా బాధాకరమైన. విద్యార్థులను విద్యకు దూరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని
పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్ హెచ్చరించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తూ ప్రకాశం భవనం వద్ద వారు ధర్నా నిర్వహించారు. పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సిహెచ్ శాంసన్, జిల్లా సహాయ కార్యదర్శి వి జీవన్, మహిళా విభాగం నాయకురాలు డి మౌనిక, ఎం అనురుత్, కె హనుమంతరావు, విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా మరి విద్యార్థులకి పాత సమస్యలే స్వాగతం పలికాయి. మరి ఈరోజు ప్రధానంగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు విద్యారంగానికి పెద్దపేట వేస్తామని మనకు అనేక రకాల హామీలు ఇచ్చిన పరిశ్రమ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్రభుత్వ పాఠశాలని ఈ ప్రభుత్వం మూసివేస్తూ ఉంది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలు లేని పేరుతోటి 300 హాస్టల్ దాకా ఈ ప్రభుత్వం రోజు దాదాపుగా జిల్లాలో 482 పాఠశాలని 50 సంక్షేమ వసతి గృహాలని మూసేయడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలను మర్చిపోయింది. ఆర్భాటాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన సందర్భంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా, సంక్షేమ రంగం నుంచి వైదొలిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిస్తుంది. పేర్నమిట్టలోని బివి సుబ్బయ్య స్కూల్ ఆహ్వాన దినోత్సవం సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు హుషారు గొలిపాయి. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది. స్వేచ్ఛాగానం పాడుకొని మన దేశ మాతనే కొలిచెదమా. జటాధర పావనలో హిమశైలలు పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే కొలిచెదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకు మూలబలం. ఎందరో వీరుల త్యాగ ఫలం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి, పలువురి ఘన నివాళి. జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్, ర్యాబిస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. ఒంగోలు మస్తాన్ దర్గా సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీసుల ఉదాసీనత, రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు. సత్య న్యూస్లో నేటి మాట. మన అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఇతరుల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చేమో కానీ
కొన్నాళ్లకు మనల్ని మాత్రం నిలువునా దహించి వేస్తాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.